చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో కానీ అన్న చెల్లెలు విడిపోలేదు. ఈటీ ప్రేక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఏంటి అందరూ సైలెంట్ కూర్చున్నారు? బ్రోస్ వాట్ హ్యాపెండ్? ఏం చెప్పంటారా ప్రసాద్? భయం. మావేస్ట్ ఏమైనా దాడులు చేస్తున్నారా? అంతకన్నా ప్రమాదం. దేనికి? సిస్టర్లు. ఈ రోజు మనం ఒక అక్కల్లాగా చెల్లెల్లాగా అస్సలు బిహేవ్ చేయకూడదు. స్టూవర్ట్పురం దొంగలాగా బిహేవ్ చేయాలి. నా తమ్ముడు దగ్గర నుంచి 2 ఎకరాలు రాయించుకోవాలి. మెట్రోలో తిరిగి బాగా అలసిపోతున్నాను. అయితే నువ్వు స్కూటీయో కారో అడుగుతావు అనుకుంటా కదా. మెట్రో రైల్ అడుగుతా. నివేత థామస్ గారు వెల్కమ్ అండి. నీకు ఆవిడ నివేత, నాకు ఆవిడ దేవత. ఇక్కడ నీకైనా సీనియర్ నేను తీసుకెళ్ళాలి. నాకు చేయమని చెప్తాను. This is what we call Mad Melody Medley Performance. సిస్టర్ వచ్చి ఆ బలూన్స్ ని పగలు కొడతారు. ఆ బలూన్స్ కి అతికిచ్చిన అమౌంట్ మీరు రియల్ మనీలో వాళ్ళకి టోటల్ 25,000. హీస్ వెరీ సఫరింగ్. అమ్మ కోసం ఇంటి కోసం. సో నేను జోక్ గా కూడా నాకు డబ్బులు ఇవ్వని నేను అడగలేను వాడిని. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. మీకేమైంది? ఆబ్వియస్లీ నాకు కూడా 2 తమ్ముళ్ళు ఉన్నారు. సో అవన్నీ మెమరీస్ గుర్తుకొచ్చాయి. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా, కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా, కలతై ఉన్నావంటే కదనవనా. ఎప్పుడు మీరు వచ్చినా గానీ అదొక పండగ వాతావరణం తీసుకొచ్చేస్తారు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమాయ్ చెలియేదని. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. ఒక ఆడది ఇంట్లోంచి బయటకు వస్తే సందుల్లోనూ, రోడ్ల మీద, ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, పార్కుల్లో, బీచ్లో, కాలేజీల్లో, ఆఖరికి మన పక్కెట్లో దారుణ సరిది స్త్రీ అంటే దీనికి శిక్షలు వేస్తే సరిపోదు సార్. మాకు పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్. ఈయన అనాగరిక ఆధునిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బళ్ళు తెరిపించండి సార్. దయచేసి మాకు ఆడదాని విలువెట్టో తెలియజేయండి సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.